వీణా అవార్డ్స్ యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాటకం ఆఖరి మజిలీ ప్రాథమిక పరిశీలన కోసం వీడియోగ్రఫీ చేసి నాటకం రచయిత శ్రీ రావి నాగేశ్వరరావు గారు, దర్శకత్వం శ్రీ పి వరప్రసాద్, ప్రదర్శకులు శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ విజయవాడ. నాటకం ఏం చేయాలో చెప్తాను. ప్రస్తుతం సాఫ్ట్వేర్ చదవచ్చు, డాక్టర్ తల్లిదండ్రులతో పెళ్లి చేసుకుంటాను. నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది. ఇంకా పైకి ఎదగాలని ఎన్నెన్నో ఏ కష్టాలు చూడకుండా హాయిగా సాగిపోతున్న నా జీవితం ఉన్నట్టుండి ఒక్క మారుగా సడన్ గా యాక్సిడెంట్ గురైన ట్రైన్ లాగా బోగీలన్నీ చల్లా చెదరైపోయి ప్రయాణికులంతా కకావికలైపోయినట్టు నా జీవితం చల్లా ఏం జరిగింది? నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నాతో పాటు మరో 10 మందిని కూడా. ఇది అన్యాయం అని గుర్తెత్తి అరిచాను. అరిచిన గొంతులు నొక్కేయాలని చూశాను. కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఖర్చులు కానీ ప్లేటర్ ఖర్చులు కానీ లక్షలు ఖర్చు అయిపోయాయి. కానీ ఎంతవరకు తీర్పు రాలేదు. నాకు మళ్ళీ ఉద్యోగం రాలేదు. కట్ట కానుకల కింద వచ్చినట్టు నా భార్య ఒంటి మీద నగలు అన్నీ హరించుకుపోయాయి. బ్రతికే మార్గం కనిపించలేదు. బ్రతుకు గడపడానికి అప్పులు చేశాను. వడ్డీలు పెరిగిపోయాయి. అప్పుడు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి నానా రచ్చ చేయడం మొదలు పెట్టారు. తప్పించుకోవడం ధన్యుడి సుమతి అన్నట్టు వాళ్ళకి సమాధానం చెప్పలేక మోహం చూపించాను. తప్పించుకు తిరుగుతున్నాను. సార్, వాళ్ళ భాగ్యం తెచ్చాలన్నా, నేను బ్రతకాలన్నా నాకు డబ్బు కావాలి. మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాలి? అది ఒక 8 లక్షలు ఉంటే అప్పులన్నీ తీరిపోతాయి. ఇంకో 2 లక్షలు ఉంటే నేను హాయిగా బతికేస్తాను. మరి డబ్బు కొనడానికి మీ దగ్గర ఏం చేయాలో చెప్పండి. ఒకప్పుడు మనిషి డబ్బు సృష్టించక ముందు వస్తు మార్పిడి విధానం అమల్లో ఉండేదని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర డబ్బు కొనాలంటే నా దగ్గర ఎలాంటి విదేశ మార్కెట్ మీరు డబ్బు అమ్మాలంటే నేనేం చేయాలి? లేకపోతే శరీరంలో ఏవైనా అవయవాలు అమ్మాలా? అంటే అదేనండి, గుండె, లివరు, కిడ్నీ, కన్ను ఇలాంటి. నిజంగా మనిషి అవయవాలే కావాలంటే నాకు ఫలానా అవయవం కావాలని డైరెక్ట్ గా పేపర్లో ప్రకటించండి. అలా కాకుండా డబ్బు అమ్మబడను అని ఎందుకు ఇస్తాను? ఇదే ప్రకటన నెల రోజుల నుంచి ఇస్తున్నాను. కానీ ఎవరు రాలేదు. వచ్చిన వాడు 2 రోజులకే పారిపోతున్నారు. చాలా విసిగిపోయాను. ఈ రోజే ఆఖరి రోజు నిర్ణయించుకున్నాను. అదిగో ఇంతలో నువ్వు వచ్చి చెప్పండి, మీరు డబ్బు అమ్మాలంటే నేనేం చేయాలి? ఒక నెల రోజులు పని చేయాలి. ఒక్క నెల రోజులేనా? నువ్వు చెయ్యాలి కదా. చేస్తా 10
కనెక్షన్ ఇస్తారా? ఎస్. అయితే చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. నమ్మించి మోసం చేయాలి. ఎవరిని? చెప్తా. నేను నిన్ను ఒక ఇంటికి తీసుకెళ్తాను. ఆ ఇంట్లో భార్య భర్త తప్ప మరెవ్వరు ఉండరు. ఆ ఇంట్లో పనివాడిగా చేరి నమ్మకంగా ఉంటూ వాళ్ళని అంటే వాళ్ళని చంపాలా? ఎస్ యు మీన్ మర్డర్? ఎస్. చంపడానికే అయితే ఈ పేపర్ ప్రకటించబడింది. ఈ దేశంలో ఎంతో మంది నేరస్తులు, గూండాలు, కిరాయి హంతకులు ఉన్నారు. వాళ్ళని చెప్పుంటే మీ ప్రాబ్లం ఎప్పుడే సాల్వ్ అయిపోయింది. అలా చేస్తే అది హత్యం. నేను అనుకుంటా. ఆ తర్వాత కోర్టులు, కేసులు, గొడవలు చాలా ఉన్నాయి. అవన్నీ నాకు అవసరం. ఇప్పుడు ఒప్పుకుంటున్నావా లేదా? హలో, నమ్మించి గొంతు కోశాడు అన్న మాట విన్నాను. నేను చెయ్యమన్న పని నువ్వు చెయ్యాల్సిన అదే. ఒక నెల రోజులు వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉంటూ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ నమ్మకంగా వాళ్ళని చెప్పారు. ఎవ్వరికి అనుమానం రాదు. నా పేరు అస్సలు బయట. ఒకవేళ నేను పోలీసులకు పట్టుబట్టే జీవితాంతం యావత్ జీవ శిక్షలో జైలు శిక్ష అనుభవించాలా? లేకపోతే ఉరి శిక్ష వేస్తే ఊరికంబ ఎక్కాలా? శిక్ష నుంచి తప్పించుకోవాలంటే నీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు. న్యాచురల్ డెత్. అది ఎలా సాధ్యం? ఏం చేయాలో చెప్తాను. నువ్వు వాళ్ళని చంపటానికి ఒప్పుకుంటున్నావా? ఏం మాట్లాడు? మౌనంగా ఉండిపోయావు. సరే, నీకు ఈ పంచే కట్టలేకపోతే నువ్వు వెళ్ళవచ్చు. లేదు, నేను వెళ్ళలేదు. నాకు డబ్బు కావాలి. డబ్బు కోసం నేను ఏమైనా చేయాలి. లేకపోతే నా భార్య ఇంటికే రావద్దు. నా భార్య ఏం మాట్లాడుతుందో చెప్పండి. నా పరిస్థితి ఏమిటో మీకే అర్థమవుతుంది. ఈ రోజున ఉద్యోగం సంపాదించావా? లేదు. ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు. ఇంట్లో పెళ్ళ పిల్లలు పస్తులతో ఉంటున్నారు. వాళ్ళకి అసలు తిండి పెట్టాలని ఎన్ని కట్టాలి? పిల్లలకి తిండి పెట్టాలి. మమ్మల్ని తిండి లేకుండా చంపేయాలని అనుకుంటున్నావా? పిల్లలు అమ్మ ఆకలి అని అంటుంటే గుండె తరుక్కుపోతాను. పిల్లలకి ఇంత పట్టడనం పెట్టలేని తల్లి నేను ఒక తల్లినేనా? కొన్ని ఏదన్నా అమ్ముదా ఉంటే ఏం మిగిల్చావు నా దగ్గర? ఉన్నదంతా ముచ్చిపెట్టి వెళ్ళిపోయావు. తాళి కొట్టుతో సహా నా మెడలో ప్రస్తుతంలో వెళ్ళాడు. నువ్వు చేతగాని మగాడు దానికి గుర్తుగా కొన్ని ఉద్యోగం సంపాదించలేదు, రాలేదు. కొన్ని ఏ కూలి పనులు చేయొచ్చు కదా. పోనీ చదువుకున్నావు, రాబోషిగా ఫీల్ అయ్యావు. ఏ షాపులో ఉన్నా నీ చదువుకు తగ్గట్టు సేల్స్ మెన్ గా వెళ్తే వాళ్ళు ఇచ్చే 10వ పరకతో పిల్లలు ఒక్కకుండా అన్నం పెట్టేదాన్ని కదా. పెళ్లికి నీ మొగుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నీకు ఎలాంటి కష్టం ఉండదు అంటే అబ్బో అనుకున్నా, ఎంతో ఊహించుకున్నా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నా ఆశలన్నీ అడియాస్తైపోయాయి. కష్టాల్లో కూలిపోయాయి. బయటికి రాలేకపోతున్నాను. చాలా నయం అనిపిస్తుంది. అయినా నువ్వు చేతగానితనానికి మేమెందుకు చావాలి? నువ్వు ఎలాగో చేతగాని వాడడం తేలిపోయి నా పిల్లల్ని బతికించుకోవడానికి నేనే నడవ పిలుస్తాను. నేనే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను. రాకపోతే నా పిల్లలు
నీ భార్య బిడ్డలు బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఇస్తాను. ఎంత ఇస్తారు? నువ్వు 10 లక్షలు కావాలి. అవును. 10 లక్షలంటే ఇద్దరిని నమ్మించి మోసం చేసినందుకైనా ఆ మాత్రం ఇవ్వలేదు. నేను ఇవ్వాలనుకుంది పోనీ ఆ 8 లక్షలైనా ఇస్తారా? 20 లక్షలు ఇస్తాను. 20 లక్షల అంటే అంత డబ్బు ఇస్తానన్నా కూడా మీరు చెప్పిన పని చేయడానికి ఎవరు రాలేదా? చూడు మిస్టర్ డైరెక్టర్, ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు. నువ్వు చెప్పిన కష్టాలకి నీకు 20 లక్షలు కావాలి. చూడు, చావటం చాలా తేలిక, చంపడమే చాలా కష్టం. అంత కష్టమా? అవును. నీకు నువ్వుగా చావాలనుకుంటే ఏ నిద్ర మాత్రం ఫ్యాన్ కూలేసుకున్నా చనిపోవచ్చు. కానీ నమ్మించి చంపటం చాలా కష్టం. ఎందుకంటే ముందు వాడు నిన్ను నమ్మని. ఏ మాత్రం పసికట్టినా నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. నువ్వు జైలుకి వెళ్తే నీకు ఇస్తానన్న 20 లక్షలు కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఇచ్చింది. ఎక్కడైనా చేసిన పనికి కూలిస్తారు. మీరు డబ్బు అమ్ముతాను అంటారు. ఏమైనా కొత్త నువ్వు ఎలా అనుకున్నా నాకు కావాల్సింది పని. వాళ్ళ చావు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది నీకు అనవసరం. వాళ్ళని చంపడానికి నువ్వు ఒప్పుకున్నట్ట లేదు. ఎలా చంపాలి? గుడ్. దారిలో కూర్చో. నువ్వు ఒక నెల రోజులు వాళ్ళ ఇంట్లో ఉండాలి. మీ ఇంటికి కూడా వెళ్ళటానికి వెళ్ళేది ఏం జరిగినా సరే ఈ నెల రోజులు నీకు 24 గంటలు డ్యూటీ. వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ, వాళ్ళకు సేవలు చేస్తూ, వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా విసుక్కోకూడదు, బాధపడకూడదు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధల కంటేనా? ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా కొంత అనుభవించాం. కానీ ఇప్పుడు 24 గంటలు, నెల రోజుల పాటు ప్రత్యక్షంగా నరకం అనుభవించాల్సి ఉంది. అంతకంటే చావేలా అనిపిస్తుంది. ముందు మేము ప్లాన్ ఏమిటో చెప్పండి. చెప్తా. నీకు ఒక పాయిజన్ సీజన్ రోజుకో చుక్క చుక్కున వాళ్ళు తినే ఆహారంలో కానీ తాగే జ్యూస్లో కానీ కలపాలి. అలా 4 రోజులు కలిపితే హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతుంది. డాక్టర్ని పరీక్షించిన హార్ట్ అటాక్ అని చెప్తారే తప్ప పాయిజన్ వల్ల చనిపోయారని అస్సలు గుర్తించాలి. ఒకవేళ పాయిజన్ వల్లే చనిపోయారని తెలిస్తే తెలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఇచ్చేది ఓ రకమైన స్లో పాయిజన్. అది మనిషి శరీరంలో ప్రవహించిన ఏమీ కాదు. రోజు తీసుకోవడం వల్ల గుండె రక్తనాళాలు దెబ్బతిని హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. ఎన్ని పరీక్షలు చేసినా ఎవ్వరు గుర్తించరు. ఒకవేళ నెల రోజుల లోపల వాళ్ళు చనిపోకపోతే నువ్వు రోజు ఇస్తే నెల రోజుల కంటే ముందే చనిపోవచ్చు. అలా జరిగితేనే నేను నీకు 20 లక్షలు అమ్ముతాను. ఒక వంట. ఓకే, నేను డబ్బు కొనడానికి సిద్ధంగా ఉన్నాను. గుడ్. అయితే మనం ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకుందాం. ఐ మీన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్? ఎస్. అదెందుకు? నువ్వు నన్ను మోసం చేయకుండా ఉండడానికి. నేనెందుకు మోసం చేస్తాను? పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేక. రేపు వాళ్ళని చంపిన తర్వాత నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా అగ్రిమెంట్ పోలీసులు చేపిస్తే అరే, నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. హత్య చేసిన వాడికంటే చేయించిన వాడికి ఎక్కువ శిక్ష పడుతుంది. మరి అలాంటప్పుడు ఈ అగ్రిమెంట్ ఎందుకు? నా సేఫ్టీ కోసం. ఓ, మీ సేఫ్టీనా? మీ ప్లాన్ చూస్తుంటే మీరు నన్ను అన్ని విధాలా ఇచ్చేసేలా ఉన్నారు. మీ పని అయిపోయిన తర్వాత నీకు ఆ ప్రేమే
నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన వెంటనే నీకు 20 లక్షలు చెక్ ఇస్తాను. వాళ్ళను చంపిన మరుక్షణం నువ్వు ఆ చెక్కుని నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ చెక్ బౌన్స్ అయితే నా మీద కేసు వేసుకోవచ్చు. అగ్రిమెంట్ మీద సంతకం పెడుతున్నావా? నిండా మునిగిన వాటించలేడు. నా కష్టాలు తీరడానికి వేరే ఆప్షన్ కల్పించడం. అందుకే ఈ అగ్రిమెంట్కి నేను ఒప్పుకుంటున్నాను. నీ పూర్తి పేరు చెప్పు, ఇంటి పేరుతో సహా. చెరుకూరి నరేంద్ర, సంతానం రామచంద్ర. ఇంటి దగ్గర ఉంటుంది, మరొకటి నా దగ్గర ఉంది. జాగ్రత్తగా దాచుకో. ఎవరికంటైనా పడేదో ఎంతకీ నేను డ్యూటీలో ఎప్పుడు జాయిన్ కావాలి? రేపే ఉదయం 10 గంటలకి ఈ అడ్రస్ వచ్చింది. ఇదిగో నీకు ఇస్తానన్నా 20 లక్షలు ఇచ్చే. ఎంతకీ నేను చంపాల్సింది ఎవరినో తెలుసుకోవచ్చా? తెలుసుకున్నా నీకంత ప్రయోజనం ఉండదనుకుంటా. రేపు ఎలాగో వాళ్ళు చూస్తావు కదా. ఇదే తెలుసుకుంటే నీకు నిద్ర పట్టదేమో. గుడ్, కరెక్ట్ టైంకి వచ్చావే. రా, నువ్వు ఉండాల్సిన ఇల్లు ఇదే. నేనేదో పెద్దగా ఊహించుకున్నాను. చాలా చెందిల్లు. ఈ ఇంట్లోనే మా అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళతో నువ్వు నెల రోజుల పాటు ఇక్కడే ఉంటూ నమ్మకంగా నటిస్తూ అర్థమైందనుకుంటా. నరేంద్ర, ఈ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు. నీ ప్రతి అడుగు ప్రతి కదలిక అందులో రికార్డు అవుతుంది. జాగ్రత్త. సినిమా షూటింగ్ లాగా ఇంటి చుట్టూ కెమెరాలు ఉంటే ఐసన్ ఎలా కనపడండి? అది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. Points. ఈ ఇంటికి ఎవ్వరు రారు, ఒక్కరు తప్ప. వారే డాక్టర్ జగన్నాథ్. అందుకని ఆస్ట్రేలియా ప్రయాణం ఇప్పుడు నేను వచ్చిన పని పూర్తయినప్పుడు రేపే నా ప్రయాణం. ఇంతకీ ఇతను ఇతనే మా అమ్మ నాన్నలతో పాటు ఇక్కడే ఉంది. ఇతనైనా అమ్మకస్తుడుగా ఉంటాడా? ఎందుకంటే నువ్వు వచ్చిన వాళ్ళందరూ వాడు పెట్టి టార్చర్ భరించినాక 2 రోజుల్లోనే పారిపోయాడు. ఇతను కూడా ఇతను పారిపోవడమే నా నమ్మకం. ఇంతకీ నా విరోధులక అంత ఆశ్చర్యంలో విరోధులు అని ఎందుకన్నా ఎవరైనా డాక్టర్ చెప్పిన మాట పెట్టారు, వీళ్ళు వినరు. అందుకే నా విరోధులయ్యారు. నాన్నగారు, నాన్నగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నాన్న, నేను చెప్పానే. నరేంద్ర. ఇతనే మా నాన్నగారు. నమస్తే. రా, నీ బీపీ చెక్. ఒరే, నాకు రోజు బీపీ పెరిగిపోవడానికి నేనేమి మా ఆవిడతో పోట్లాట పెట్టుకోవడం లేదు. నేను ఎంత చెప్పి
మంచి ధర్మం నేను చెయ్యాలి. పర్వాలేదు, నార్మల్గానే ఉంది. ఇంతకీ చెల్ల ఎక్కడ? బాగుందా? సరే నేనే వెళ్తాను, నీకెందుకు శ్రమ? నీకెందుకు శ్రమ? నేను తీసుకొస్తాను. నాకు కాస్త బయట పడండి, నేను వెళ్ళొస్తాను. అలాగే. నాన్నగారికి అన్ని చెప్పారు, వాడు చెప్పిన పనులు జాగ్రత్తగా ఇంతకీ ఏమన్నా నీ పేరేంటి? నరేంద్ర ఎంతవరకు చదువుకున్నావు? బీటెక్ చదువు. అంత చదువుకులు కూడా ఇక్కడ పనిచేయడానికి వచ్చావా? ఏ ఉద్యోగ ప్రయత్నాలు ఏం చేయలేదా? లేదండి, ఇంత మునుపు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను. ఉద్యోగాన్ని తొలగించారన్నమాట. మీకెలా తెలుసు? రోజు పత్రికల్లో వచ్చే వార్తలు అవే కదా. ఫలానా కంపెనీలో వచ్చి ఎంతమందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించావు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏనాడైనా ఎవరినైనా ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించామని ఎవరైనా అన్నారా? సరే, మా విహారీ లాగా విదేశ ప్రయాణాలు ప్రయత్నాలు ఏం చేయలేదు. స్వదేశంలోనే సేవ చేద్దాం అనుకున్నావా? అంటే చదువుకున్న వాళ్ళందరినీ విదేశాలకు వెళ్ళిపోమంటావా? పుట్టింది పెరిగింది చదువుకుందేమో స్వదేశంలోనా? చదివిన చదువును సార్థకత చేసుకునేది విదేశాల్లోనా? బ్రతకడానికి అవకాశం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా చేయాలి. చాలా ఇలా చెప్పావు. ఎలామా? ఎలా ఉంది? నేను ఇచ్చిన ఆయిల్ వండుకోవటం అర్థం చేస్తున్నావా? రోజు నాకు అదే పనిరా. చూసా, మనసులో ఎటువంటి జైలు పెట్టు. నేను ఇచ్చిన మందులు నువ్వు క్రమం తప్పకుండా వాడితే 4 రోజుల్లోనే నడిపిస్తాను. కాదు, పరిగెత్తిస్తాను. డాక్టర్గా అలాగే చెప్తుంటావు. నా వైద్యం మీద నీకు నమ్మకం లేదా? ఆ? ఏదో చిన్ననాటి స్నేహితుడు కదా అని ఫ్రీగా వైద్యం చేస్తుంటే ఎట్టకాలం ఎక్కువైపోయింది. రావలేదు, రోజు నీ దగ్గర నుంచి ఫీజు వసూలు చేయాల్సిందే. అప్పుడే నా వైద్యానికి గుణం కనిపిస్తుంది. సరేరా, నీకు ఫీజు ఎంత కావాలో చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. నాకు కావాల్సింది ఆప్యాయతతో కూడిన నాడు, ఒక చిరునవ్వు, అంత చాలు. రోజు ఇక్కడికి వచ్చి అదేగా తీసుకెళ్ళిపోయి ఆ? ఆ? అందుకే కదా నీ దగ్గర నుంచి ఫీజు తీసుకోండి. అమ్మాయ్యా, మా ఈ పూటకి నా ఫీజు వసూలు అయిపోయింది. నేను వస్తానే. వస్తానయ్యా. చూడగలను లేదు. నరేంద్ర, మా అబ్బాయి నీకు చెప్పాడో లేదో, ఈ ఇంట్లో ఉండేది లేదు. సరే, నా భార్య చేయాలి పక్షవాతం వచ్చి ఒక కాలు చేయి సరిగ్గా పనిచేయదు. అంతా బాగున్నప్పుడు ఇంటి పనంతా తను ఒక్కటే చేసుకునేది. ఈ ఊళ్ళోనే మా అబ్బాయి నాకు లాంగ్ కాంత ఇల్లు కట్టించాడు. ఇల్లంతా విశాలం, ఇంటి నిండా నౌకలు. ఇల్లు విశాలంగా ఉన్నా మా మనసులు ఇరుకైపోయి ఊపిరాడక కిరికిరైపోయేవాళ్ళం. ఇంటి నిండా నౌకలు, వాడను మేము పట్టించుకోవాల్సి వచ్చేది. కొడుకు కోడలు మనవలు ఎప్పుడూ వస్తారు. వచ్చినప్పుడు పిల్లలంతా సందడిగా ఉంటుంది. వాడు వెళ్ళిపోతే అందుకే ఇదిగో ఎక్కడికి వచ్చేసాం. ఈ ఇల్లు నా సంపదంతో ఒక్కొక్క రూపాయి కష్టపడి కట్టుకున్నాం. ఇక్కడ ఉంటే మాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. అందుకే ఇక్కడే ఉండిపోయాం. అన్నట్టు నీకు వంట వచ్చా? అది కొంచెం వచ్చండి. అది చాలు.
ప్రయోగాలు నేను చేస్తాను. ఓకే గో. నువ్వు ఉంటానికి గది ఇది. ఈ గదిలో 2 బీరువాల్లో బట్టలు ఉంటాయి. కావాలంటే నువ్వు వాడుకోవచ్చు. ఇక నువ్వు పొద్దున్నే 5 గంటల కల్లా నిద్రలేవాలి. రాత్రి టైం అయితే నేను చెప్పలేదు. ఇక నువ్వు చేయాల్సిన దినచర్య ఏమిటంటే ఏముంటాయండి, ఉదయాన్నే బెడ్ కాఫీ ఇవ్వాలి, ఆ తర్వాత టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, ఈ మధ్యలో జ్యూస్ ఇవ్వాలి. జ్యూస్ ఇవి కాకుండా ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. నేను చెప్తా కదా, ముందు రా, నీకు కిచెన్ చూపిస్తాను. అబ్బాయిని ముందే బెదరగొడతారు ఏంటండి? అబ్బా, ఏం చేయాలో చెప్పాలి కదా. నాన్నగారు, నాన్నగారు, అరే విహారీ, అందరూ వచ్చేసావు. అదేమైనా అయిపోయినా నేను అర్జెంటుగా వెళ్ళాను. ఈరోజే ఫ్లైట్ ఉంది. సరేనా? ఇలా రా. ఇదిగో, ఇందులో 25,000 ఉంది. తీసుకెళ్ళి నీ భార్యకి ఒక 4 రోజులకి సరిపోతుంది అనుకుంటున్నాను. ఆ డబ్బిచ్చి ఏం చెప్తావో నీ భార్య పిల్లలతో చెప్పి వెంటనే వచ్చాను. ఎప్పుడు మా గురించి ఆలోచనలే. వాడు మాతో కలిసి ఉండలేదు, మేము వాడితో కలిసి ఉండలేదు. చిత్రమైన జీవితాలు. నరేంద్ర, ఈ పూట నువ్వు ఇంటికెళ్ళు. రేపు మార్నింగ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాన్నగారు, నాన్న, నేను మరి బయలుదేరాను. జాగ్రత్త. అమ్మా, నేను వస్తాను.
ఏమిటి ఇంకా అవ్వలేదా? ఎంతసేపు చేస్తావు? ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను చెయ్యను అంటం లేదండి. అయినా ఇలా గంటకి క్లీన్ చేయాలంటే ఎలా కుదురుతుంది? అసలు ఇదంతా శుభ్రం చేయడం ఎందుకు చెప్తున్నానో తెలుసా? మేమిద్దరం పేషెంట్లు కాబట్టి మాకు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఇప్పుడు 3వ మనిషిగా ఉంటున్నాం. నీ నుంచి మాకు కానీ మా నుంచి దిక్కు కానీ ఎటువంటి వ్యాధులు సోకకుండానే నేను శుభ్రం చేయబోతున్నాను. ఇది చాలా అన్యాయం సార్. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇలా గంటకి క్లీన్ చేయమని చెప్పాలండి. ఎందుకు అబ్బాయిని ఇబ్బంది పెట్టారు? అయినా అసలు ఏం చదువులు వస్తాయి అని ఎందుకు రావు? ఇప్పుడు నిక్షేపంగా ఉండేదాన్ని నీకు పక్షపాతం రాలా? ఒండ్రాయిలా ఉండేవాడిని నాకు అక్షోకు రాలా? ఎలా వచ్చాయంట? అసలు మొన్నటికి మొన్న కరోనా వచ్చిందా? ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక అంటువ్యాధి వచ్చి అందరినీ బాధపడుతుందని పేపర్లను టీవీలో చెప్తున్నారు కదా. అందుకే ముందు జాగ్రత్త చెయ్యాలి. మీ చాదస్తూ అంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇల్లు శుభ్రం కాదు, మనిషి శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన తిండి తినాలి. అలాగా మరి మనం శుభ్రంగానే తింటాగా మరి ఎలా వచ్చాయిగా? అబ్బబ్బా, మీతో మాట్లాడటం చాలా కష్టం. సార్ అయిపోయిందండి. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలో గుర్తుందా? గుర్తొచ్చిందండి. జ్యూస్ తీసుకురావాలి. తీసుకొస్తాను. వెళ్ళాలి. ఇలా మీరు చెప్పే ఈ చేష్టల వల్లే వచ్చిన వాళ్ళు 2 రోజులు ఉండకుండా బయటపడి పారిపోతున్నారు. వెళ్ళిపోవడం కదా. అయితే మాత్రం కొత్త కోడల్ని అత్తగారు సాధించినట్లు సాధిస్తే ఎలా? కష్టం అంటే ఇది కూడా సార్ జ్యూస్ తీసుకొచ్చేసి ఇది మీకు. వెరీ గుడ్. జ్యూస్ ఇచ్చే ముందు మరొకటి చేయాలి, గుర్తుందా? అరే నాకే మధ్య మరి అనుకుంటే నన్ను మించిపోయేలా ఉన్నావయ్యా. ట్యాబ్లెట్లు ఇవ్వాలి. సారీ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. ఆ జ్యూస్ తాగొద్దు. నిజం చెప్పు, ఇందులో ఏం కలిపావు? ఇందులో పాయిజన్ కలిపావా లేదా? అవును జానకి, మనకి పాయిజన్ పెట్టే షుగర్. అది నాకు తెలుసు కదండి. నేను ఎందుకు కలుపుతాను? కలిపాని చంపేశారు కదండి. నిజంగా విషయం కలిపినంత వెళ్ళపించారు. నరేంద్ర మొహం చూడండి, ఇంకా నా విగ్రహం వేశారు. సరే, ఆ తర్వాత ఏం చేయాలో గుర్తుందా? గుర్తుందండి. కాకపోతే మీ దెబ్బకి ఆ షాక్ వచ్చి తీరుతుంది.
మీరు చెప్పింది నిజం సార్. సార్ అదే పిప్పయ్యా, మీరు నాకు యజమానులు, మిమ్మల్ని గౌరవంగా సార్ అది కాకపోతే ఎలా చెప్పండి. నువ్వు వచ్చి 10 రోజులే. ఈ 10 రోజుల్లో మాలో ఒకటిగా కలిసిపోయి పనిచేస్తాను. నిజంగా ఈ పనులన్నీ మా అబ్బాయి చెప్పారు, కానీ మాకు అదృష్టం లేదు. అందుకే వాడికి బదులుగా ఆ బాధ్యతలన్నీ తెచ్చడానికి నేను పెట్టాను. అంటే నువ్వు నా కొడుకుతో సమానంగా ఎవరి చేతనైనా ఆఖరికి ముష్టివాడి చేత కూడా అమ్మాని పిలుచుకుంటారు. కానీ మా మగవాడికి అవకాశం ఏంటి? కన్న కొడుకుతో మాత్రమే నాన్నని పిలుచుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా హక్కులను బాబాయిలో పిలుస్తారు, అంతే తప్ప నాన్నగారు నాకు కారు తెరించి
మాకు కాదు సంగతి గౌరవించు. అలాగే సార్. సారీ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ వంట నా పనిలో ఉంటాను. అరే విహారీ, భలే వారండి. మనం చూడాలని ఎంతో ఆశతో వస్తే రాకపోతే రాలేదంటారు, వస్తే ఎందుకు వచ్చామంటారు. అది కాదు, వాడు ఉండేది ఏమన్నా పక్క ఊరు అనుకుంటున్నావా, పక్క రాష్ట్రం అనుకుంటున్నావా? ఆస్ట్రేలియా దేశాలు దాటి రావాలి, అందులోనూ అక్కడి నుంచి రావాలంటే బిజినెస్ పని కదా రావాల్సి వచ్చింది. ఎలాగో వచ్చాను కదా మిమ్మల్ని చూశాను కావాలి. నరేంద్ర ఎలా పనిచేస్తుంది? నాదా విహారి, ఇప్పుడు నాటికి మంచి కుర్రో దొడ్డట. ఇదిగో మీ నాన్నగారే ఇసుకెత్తించే పనులు చెబుతున్నారు. ఇదిరా వాస, మన ఇంటి పనులు చేయించుకోవడం తప్ప నేనేమన్నా పక్కింటి వాళ్ళ పనులు చెప్తున్నానా ఏంటి? ఆ తర్వాత నీకు గుర్తు వచ్చినప్పుడు ఆ పని చేయించారా, ఈ పని చేయించారా అని నేను సతాయించడం మాత్రం తెలుసు. అందుకే నాకు గుర్తున్నంత వరకు అదేదో అన్ని పనులు చేసుకుంటున్నాను. కొన్నాడు కూడా ఏ మాత్రం విసుక్కోకుండా అన్ని శుద్ధంగా చేసుకున్నాడు. ఈయనగా చెప్పే పనులకి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళ ఎక్కడ పారిపోతాడేమోదని భయంగా ఉంది. అసలు ఈ రోజుల్లో పరిపాలన దొరకడం చాలా కష్టం. ఎవరి అప్పుడే మర్చిపోయారు, మన పరిపాలన కోసం ఏంటి బాధపడేవాడి. మీరు అప్పుడప్పుడు బీపీ కూడా తెచ్చుకునేవాడు. నీకు ఆ భయమే అక్కర్లేదు. నరేంద్రకి ఇక్కడ ఎలా ఉండాలో అన్నీ నేను చెప్పాను. సరే బిహారీ, నువ్వు అమ్మతో మాట్లాడుతున్నావు, నాకు కొద్దిగా క్యాష్ అవసరం ఉంది, నేను బ్యాంక్ విత్డ్రా చేసుకొస్తాను. పెద్ద అమౌంట్ అయితే నేను కూడా వస్తాను. ఐ కెన్ మేనేజ్. ఓకే బై. నాన్న విహారీ, అమ్మ కోడలు మనకు ఎలా ఉన్నారా? చాలా బాగున్నారు. వాళ్ళు కూడా తీసుకెళ్ళమని చాలా గొడవ చేశారు. తీసుకురావాల్సిందిరా, వాళ్ళ ఇండియా వచ్చి సంవత్సరం పైనే అయింది. 2 నెలల్లో ఎలాగో సెలవులు వస్తున్నాయి కదమ్మా, అప్పుడు తీసుకొస్తాను. ఈ లోపల నీ ఆరోగ్యం బాగయ్యి నీ చేతి గోరుముద్దలు తినిపించడానికి నీ మనవడు మనవరాలు తీసుకొస్తానమ్మా. అప్పుడంటే నీకు మనవనికి తినిపించగలిగాను, కానీ ఇప్పుడు ఈ చేయి పైకి లేచే పరిస్థితిలో లేదు. నేను మళ్ళీ మనవనికి తినిపించగలుగుతావా? నీకు అప్పుడేమీ అక్కర్లేదమ్మా. నీ మనవాళ్ళకి కాదు, నాకు కూడా నీ చేతి గోరుముద్దలు తినిపిస్తాను. బిజినెస్ పని రావాల్సి వచ్చింది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది. అన్ని పనులు ఒక్కడే చేసుకోలేకపోతున్నాను. బజార్కి వెళ్ళి కూరగాయలు నేనే తెచ్చుకోవాలి, వంట నేనే చేసుకోవాలి, అంట్లు నేనే తోవాలి, బట్టలన్నీ నేనే ఉతకాలి, ఇంకా అడ్డమైన చాకరీ మొత్తం చేయాలి. ఇవన్నీ ఒక్కడే చేయలేకపోతున్నాను. నాకు సహాయంగా ఎవరైనా ఒక్క 10 లక్షలు పెట్టండి. నీకు ముందే చెప్పాను, ఇక్కడ పని చేయటం చాలా కష్టంగా ఉంటుంది. నేను పనికి భయపడటం తెలుసు, కానీ ఎంతైనా మంచిది కదా. నాకు రెస్ట్ కావాలి కదా. పనులన్నీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 10 గంటలు అవుతుంది. ఆ తర్వాత అలా కొద్దిగా నిద్ర పట్టేసరికి మళ్ళీ తెల్లారిపోతుంది. బాగా అలసిపోతున్నాను. ఈ పనులు చేయడం నా వల్ల కావడం లేదండి. చూడు నరేంద్ర, మరో పని మనిషిని పెట్టలేకుండా మనం నాకు మరో కంటికి తెలియడం నాకు ఇష్టం. నువ్వు జ్యూస్లో పాయిజన్ కలుగుతుండగా ఎవరైనా చూస్తే
వాళ్ళిద్దరు కలిపేటప్పుడు సీసీ కెమెరాలతో దొరకటం లేదు కదా? లేదండి, ఇంకా నేను పాయసం తాగలేదు. ఏ? ఎందుకు కలపలేదు? ఇప్పటికే 10 రోజులు కలిసిపోయాయి. మీరే చెప్పారు కదండి, నమ్మకమే పెట్టుబడింది. వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మే వరకు చూడాలి కదా. నమ్మకం నమ్మకం అని ఇలా కాలయాపన చేస్తే ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఎక్కువ టైం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు పని చేయి. ఈ రోజు నుంచి ఒక చుక్క కాదు, 2 చుక్కలు కలిపి త్వరగానే పని అయిపోతుంది. నీకు ఈ కష్టాలు కూడా తప్పవు. ప్రయత్నిస్తాను. కాదు, చెయ్యాలి చెయ్యాలి. సరే, ఒకవేళ నీకు కష్టమైతే చెప్పు, వేరొకరు చూసుకుంటా. అంటే అగ్రిమెంట్ రద్దు చేస్తారా? అవసరమైతే అన్నీ అయిపోతానండి. మీరు ఇచ్చే డబ్బుతో నా భార్య బిడ్డల్ని పోషించుకోగలను నమ్మకం కలిగి అలాంటి మాత్రం చేయండి. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు నమ్మకంగా నటిస్తూ నేను చెప్పిన పని చేస్తే మరొక 5 లక్షలు ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు వాళ్ళకి నీ మీద నమ్మకం బాగా కుదిరింది. ఇదే సరైన అవకాశం. ఏమంటావు? చేస్తాను. నా భార్య బిడ్డల కోసం అయితే చేస్తాను. ఇప్పుడే వాళ్ళకి పెట్టే భోజనంలో కలిపేస్తాను. గుడ్. నేను ఇంక బయట ఈ విషయం తెలుసుకుందామని అంత దూరం నుంచి వచ్చాను. ఇవన్నీ నేను నీతో ఫోన్లో మాట్లాడచ్చు, కానీ మనిద్దరం మాట్లాడుకునేది రేపు పొద్దున ఎవరైనా ఫోన్ ట్రాక్ చేస్తే ఇద్దరం అయిపోతాం. అందుకే నీతో ఫోన్ చేయకుండా ఈ విషయాలన్నీ మరొక్కసారి నీకు గుర్తు చేద్దామని వచ్చాను.
ఒక్కదానివే చేసుకునేదానివి. పాపం నీ కింద ఎంతమంది పని మనుషులు ఉన్నారైతే? ఇంటి పని పట్టు పని ఆడవాడి పనులు కాబట్టి చేస్తూ ఉంటాను. పనులనేవి ఆడవాళ్ళ పనులు మగవాళ్ళ పనులని వేరువేరుగా ఉండవాలి. అన్ని పనులు అందరూ చేసుకోవచ్చు. యాక్సిడెంట్ చేసుకోగలరా? మీతో మాట్లాడటం చాలా కష్టం. ఏదన్నా చెబితే దేనికో మెలిపెడతారు. మగవాడు సంపాదిస్తుంటే ఈ ఆడవాళ్ళు ఇంటి పని చేస్తారు. అదే ఆడవాళ్ళు సంపాదిస్తుంటే మగవాడు పని చేస్తారు. అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎవరికి కష్టం అనిపించదు. నాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా ఏడుస్తున్నావు. మీ చేత అన్ని పనులు చేయించుకుంటున్నాను. చివరికి చేయకూడని పనులు కూడా చేయించుకుంటున్నాను. పిల్లలకి తల్లిదండ్రులు ఎలా సేవ చేస్తారు? వాళ్ళ మగబోతాలు శుభ్రంగా స్నానం చేయించాలి, బట్టలు తొడగాలి, అందంగా తలొప్పి చక్కగా ముస్తాబు చేయాలి. ఇప్పుడు నువ్వు పుట్టిన ప్రశ్న కాకుండా నీకు సేవ చేయడంలో తప్పే ఉంది. నీకు బాగుంది, నాకేదైనా అయితే నువ్వు మాత్రం చేయకో. అంటే జన్మ జన్మల బంధం, రుణానుబంధం, భార్యాభర్తల బంధం అంటారు. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలో మీ చేత ఇన్ని సేవలు చేయించుకుంటున్నాను. ఇలాగే మీ చేతుల్లోనే నా జీవితాన్ని చాలిస్తే చాలండి. భార్య అంటే భారం కాదు, బాధ్యత. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరులు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరిగిపోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుంది. జీవితంలో ఎవరు తోడున్నా లేకపోయినా భార్యకి భర్త, భర్తకి భార్య తోడు సాగు. ఈ విషయాలు ఏమి తెలియక నేను గొప్పంటే నేను గొప్పంటూ ఈ తరవాడు ఇగోలకు పోయి విడిపోతున్నారు. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? పెళ్ళైన వెంటనే వేరే కాపురాలు పెడుతుంది. గుడ్డు కలిపిన బంధమై నన్ను వీడిపోని అనుబంధమై, దేవుడు కలిపిన బంధమై నన్ను వీడిపోని అనుబంధమై, నన్ను వారి అడువడుగును తనువును ప్రేమను పెంచుకుని నా తల్లిదండ్రుల మరపించాలే. శ్రీమతి నా శ్రీమతి తరించని శ్రీమతి నా శ్రీమతి
అలాగే వాళ్ళ పిల్లలు కూడా. తల్లిదండ్రులు వస్తే ఎంతో అభిమానంతో పెరుగుతారు. మా విహారం చూసావునా, వాడికి మేమంటే ఎంత ప్రేమో తెలుసా. అందుకే మన కొడుకు లాంటి మరో కొడుక్కి మన బాధ్యత అప్పగించాడు. మీకోసం భోజనం రెడీ చేశాను, తీసుకొస్తాను. నరేంద్రని మనతో పాటు మనతో తెచ్చుకుంటాం. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. మన ఇంట్లో ఎంతకాలం ఉంటాడు? మనం ఉన్నంత కాలం మనకు తోడుగా ఉండాలి. ఉండమా చెప్పండి. నీకు నయమైపోయి నువ్వు మునుపుట్లా తిరుగుతుంటే అప్పుడు మనకి నరేంద్ర నాకు నచ్చాయి. అమ్మా అమ్మ అని తెలుస్తుంటే మన విహారి పిలిచినట్టుగానే నీకు అమ్మ అని పిలిపించుకోవాలంటే విహారికి గంటకి ఫోన్ చేసి పిలవమని చెప్తారే. గంటకి వాడని 10 రోజులు కావస్తుంది. కనీసంగా ఫోన్ చేశాడా? ఎప్పుడు ఫోన్ చేసినా బిజినెస్ అంటుంటాడు. ఎందుకంటే నవ్వుతారు. నేను ఎంత సీరియస్గా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నవ్వుతారు? అధికారి గారికి అమ్మ నా పిలుపు కోసం నువ్వు పరితపిస్తుంటే నవ్వొచ్చి చిన్నప్పుడు విహారి నీకు గుర్తుపడుతుంది. అమ్మా నాకు అది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి, అమ్మా బాగలోతుంది అన్నం పెట్టు అంటే నువ్వేమనేదానికి బుద్ధిగా ఆడుకో లేకపోతే చదువుకో, అంతేగాని అస్తమానం అమ్మ అమ్మ అని చెప్పి నాకు ఒక వద్దు తిరగకు అది ఒక్క అసలు కదిలేదు. పాపం వాడు ఎక్కువ చేసుకునే వారికి ఆనాడు అమ్మ అమ్మ అంటుంటే విసుక్కునేదని అమ్మ అన్న పిలుపు కోసం పరితపిస్తున్నాం. పిలుపన్నా మనిషన్నా దూరం అయితే కానీ దాని పిలుపు తెలియదంట. వాడు దూరం అయ్యాడు, ఆ పిలుపు కూడా దూరం అయిపోయింది. కన్నపిల్లలు దగ్గరే ఉండి మనకి సేవలు చేస్తుంటే మనం కొడిలో పసిపాపంలో దొరికిపోయి ఈ తడుపు సాధించే అదృష్టం ఎంతమంది ఉంటుందంట. అమ్మా నీకోసం ఇవాళ పప్పు దోసకాయ చేశాను. అబ్బా ఈ పప్పులతోటి పెసకర్రీలతోటి మనం చంపేస్తావటయ్యా. నోటికి రుచిగా ఇది చేయమయ్యా. అందుకే నాన్నగారు మీకోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ బాబులే కొన్ని మీకేం కావాలో చెప్పండి. మంచి చేపల కూర తినాలంటాయా? జాగి నువ్వు చేసేదానివే ఉమ్ముడే తెలుసు. అదేనా మీరు ఇంకా ఏదో చెప్తారనుకున్నాను. ఈ వాటిని నీతో రాయించేది రేపు మీరు కోరుకుంటుంది మీకు వడ్డించేస్తాను. సరేనా? నాకు ఆకలి కానీ టైం అంటే టైం అప్పుడే 1 గంట అయిపోతుంది. టాబ్లెట్స్ వేయాలి, మీరు భోజనాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. అమ్మా పట్టుకో భోజనం. నేను తినాలా? సుమిత్ర
చాలా చాలా ఓకే సునీత. ఎవరి దగ్గర నుంచి ఫోను విహారీ దగ్గర. దానికి నీకు ఇచ్చిన పనులు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతున్నాడా? అదేనయ్యా, వాళ్ళ అమ్మా నాన్నని నీకు అప్పగించాడు కదా, వాళ్ళు ఏమన్నా విసిగిస్తున్నారేమోనని. లేదండి, పిల్లలు గుర్తుకొస్తే ఇంటికి ఫోన్ చేశాను. అది గుర్తుకొస్తే వెళ్ళు. విహారీ గారు నెల రోజుల వరకు ఎక్కడికి వెళ్ళకూడదని మొదలుకొని చెప్పారు. అతను వద్దంటే అతను బాబుని అడగలయ్యా. అదే విశ్వనాథం అడుగు. ఏమన్నా రైట్ అంటే చెప్పు, నేను రికమెండేషన్ చేస్తాను. వద్దండి, నేను విహారీ గారికి ప్రకటించాను. సరే, ఈ ఇష్టం. వచ్చేసావా? చేసి టైంకి రావాల్సిందే. ఎందుకంటే మా మీద ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందులో మేమిద్దరం. నరేంద్ర, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఈ అడ్రస్ ఇప్పుడే ఇప్పుడే ఇంట్లో అమ్మ ట్యాబ్లెట్స్ అయ్యాయి. చాలా అబ్బాయి వచ్చిన తర్వాత చెప్తున్నారు కానీ ఇది చాలా అర్జెంట్. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది. అక్కడి నుంచి తిరిగి రావడానికి మరో 10 నిమిషాలు పడుతుంది. నువ్వు క్యాబ్ చేస్తావు. జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త. అంత జాగ్రత్తలో అందులో ఏముంది? డబ్బు. ఎక్కువ. ఇంకా 50 lakhs. 50 లక్షలా? అవును నరేంద్ర, అదంతా బ్లాక్ మనీ. జాగ్రత్త. నువ్వు వెళ్ళే దారిలో పోలీసులు చెక్ చేస్తుంటారు. ఒకవేళ నువ్వు వెళ్ళే దారిలో పోలీసులు ఉంటే నువ్వు వేరే దారిలో వెళ్ళి చెప్పానుగా, అది బ్లాక్ మనీ, లెక్కల్లో లేనిది. ఒకవేళ పోలీసులు పట్టుకుంటే నా పేరు మాత్రం చెప్పకూడదు. పోతే పోయింది, వదిలేసే. రిస్క్ మాత్రం తీసుకోవద్దు. ఏ విషయం నాకు ఫోన్ చేయి. ఓకే, వెళ్ళు. అంత డబ్బిచ్చు, మరీ పంపించు. పైగా బ్లాక్ మనీ కూడా అన్నావు. లెక్కల్లో లేని డబ్బు కదా అని పట్టుకుని ఉడాయిస్తే అలా చెయ్యాలనే చెప్పి మరీ పంపించాను. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఏ విషయం మరో 20 నిమిషాల్లో పోతాడా? నువ్వేం టెన్షన్ పడకు. రా, నీ కాఫీ ఇస్తాను. పర్వాలేదే, తెలిసిన వైద్యులు చాలా మంది చేస్తున్నట్టుంది. మీ వైద్యం కాదన్నయ్య గారు, నరేంద్ర సహకారం. ఏదేదే త్వరలోనే నువ్వు నడవడం ఖాయం. నీ చేతితో కాఫీ తాగడం ఖాయం. ఇప్పుడు నా చేతి కాఫీ కాదు. ఇప్పటివరకు నీ చేతి కాఫీనే తాగుతున్నాను రా. ఒక రంగు లేదు, రుచి లేదు. రంగు రుచి కోసం ఏం కలపమంటావు? అదేరా, సోడా కానీ పిండి కానీ. అన్నయ్య గారు, అదేనమ్మా, రంగు కోసం కాస్త కాఫీ పొడి, రుచి కోసం చక్కెర కలిస్తే ఈ సుమ్మే పోయిందిరా అని. చక్కెర వేసుకుంటావా? మేమిద్దరం షుగర్ వేసుకుంటాం కదా, అందులో పొరపాటు. చక్కెర అవి కూడా కాపాడుకోవాలి కదా. ఊరు వస్తున్నట్టుందా? ఎక్కడా?
50 లక్షలు, పైగా బ్లాక్ మనీ అని కూడా చెప్పారు. వచ్చి పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. లేదా లేదా ఆ డబ్బులు పట్టుకొని ఉడైస్తే డబ్బు అంటేగానే ఎవరికైనా ఆశ పుడుతుందా? నరేంద్ర అలాంటి వాడు కాదనే. తప్ప అది ఎటువంటి మంచివాడినైనా లొంగదీస్తుంది. 50 లక్షలు అసలు ఉద్యోగం లేక భార్య పిల్లలతో బాధపడుతున్నాడు. నా ఒకే షాట్ లైఫ్ సెటిల్ అయిపోయింది. అందుకే చెప్పి పని పంపించాను. అందరినీ కాడాలి సార్. డబ్బుతో పారిపోమన్నట్ట. ఈయనగా సంపాదించిన డబ్బు కాకుండా బాధపడ్డారు. కరెక్ట్గా చెప్పారు. అయ్యా డాక్టర్ గారు, మీరు వచ్చిన పని చూడండి. ముందు కూడా ఈ బీపీ ఎంత పెరిగిందో చూడాలి. చూడు. పర్వాలేదే, నార్మల్గానే ఉంది. ఇక నా పని కూడా అయిపోయింది. 20 నిమిషాలు పని అయిపోయింది. రాజేంద్ర, అనవసరమైన టెన్షన్ పడకు. నాకెందుకు టెన్షన్? డబ్బు నీది, నాది కాదుగా. బీపీ చెక్ చేసుకో, అవసరమైతే టాబ్లెట్ వేసుకుని. అరే, డాక్టర్కే సలహా ఇస్తున్నావా? అయినా నాకెందుకులే. సరే, నేను వెళ్తున్నా. వెళ్ళు. హలో, నరేంద్ర వచ్చాడు. ఈ అడ్రస్ లో ఆ పేరు గల వాళ్ళు ఎవ్వరూ లేదని చెప్పారు. మధ్యలో మీకు ఫోన్ చేశాను, మీరేం ఫోన్ ఎత్తలేదు. మీరు చూసుకోండి. డాక్టర్ గారు, నాకెందుకు టెన్షన్? నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. అందరూ ఇదిగోండి మీరు ఇచ్చిన బ్యాగ్. తీసుకెళ్ళి జాగ్రత్తగా దాచుకోవాలి. అమ్మకి టాబ్లెట్లు అవి ఇవ్వాలి. అవన్నీ ఆపేసుకుంటాం.
మా ఇంట్లో నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఉంటావు? అదేమిటండి ఎలా అంటున్నారు? చెప్పని 10 రోజులు ఉంటారు. ఆ 10 రోజులు సరిపోతాయా మమ్మల్ని చంపడానికి? చెప్పు, మమ్మల్ని చంపడానికి 10 రోజులు సరిపోతాయా లేకపోతే అంతకంటే ముందే చంపేస్తావా? చంపేంటండి? మనం మోసపోయాం కదండి. వీడు మనకి ఇన్ని సేవలు చేస్తుంటే కన్న కొడుకులో పాటించాడు. కానీ వీడు మాత్రం మనల్ని విరోధులుగానే చూశాడు. మనల్ని చంపడానికి అగ్రిమెంట్ చేసుకుని మరి మనకి వచ్చాడు. లేదు నాన్నగారు. నాన్న బయట వెళ్ళొద్దు. నేను చెప్పేది నిజమా? నేను నిన్ను పనుల్లో బాధ పెట్టినా, మాటల్లో హింసించినా, నువ్వు ఎంతో ఓర్పుతో, నేర్పుతో, చిరునవ్వుతో పనులు చేస్తుంది మమ్మల్ని చంపడానికా? అమ్మా అమ్మా అని పిలుస్తుంటే కడుపులో పుట్టిన బిడ్డే పిలుస్తున్నంత ఆనందపడ్డానురా. ఈ వయసులో మమ్మల్ని ఎందుకు వంచాలనుకున్నావు? డబ్బు కాదండి, డబ్బు ఏ మనిషినైనా లొంగ తీసుకుంటుంది. కొడుకు ఆదుడలో బ్రతకాల్సిన మనం వాడికి దూరంగా ఒంటరిగా బ్రతుకుతున్నాం. వాడిని నీలో చూసుకొని గుర్తుపడుతుంటే నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావా? ఇదంతా నువ్వు చేస్తుంది కేవలం డబ్బు కోసమే కదా? ఎవడిని వాడికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు వాడి మొహన కొట్టి వాడి ఇంటి నుంచి పొమ్మనట్టు వీడి మొహం మనకి చూపించొద్దని చెప్పండి. నువ్వు ఆవేశపడితే నీ రోగం మట్టి పడుతుంది. తిరగబడి బట్టి ఇలాంటి నమ్మక ద్రోహుల్ని చూసే కన్నా చావటం మేలు. అమ్మా అమ్మ అంటూనే ఈ అమ్మకి చిన్ని పెంచాలని చూస్తున్నావు కదరా? లేదమ్మా. నా భార్యత్వాన్ని పోషించుకోవడానికి మిమ్మల్ని చంపడానికి ఒప్పుకున్నాను. మరి ఎందుకు చంపలేదు? నాకు చేతి కాలేదు. అవును, మమ్మల్ని చంపడానికి నువ్వు ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నావు? అది చెప్పు, అది చెప్పు. నువ్వు నవమాసాలు పోసి కన్నది కన్న కొడుకుతో ఏడి చెప్పు. ఏమిటి మాట్లాడేది? మన విహారం మొదలు చంపమన్నాడా? అవును జానకి, వీడిలాగే వాడికి కూడా డబ్బు మీద ప్రేమ. సంపాదిస్తున్నది చాలక మన ఆస్తినంతా అమ్ముకుని బాగుపడాలని చూశాను. మనల్ని ఆస్ట్రేలియా రమ్మన్నాడు. ఎందుకో తెలుసా? మనం లేకపోతే ఈ ఆస్తినంతా అమ్ముకుని కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలనుకున్నాడు. మనం రామనేసరికి మనల్ని ఎలాగైనా వీడి చేత చంపించి ఇదంతా కాగేయాలని ప్లాను వేశాడు. అందుకు మనల్ని ఒక నెల రోజుల్లో చంపేయాలని ఈ నరేంద్రతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇదిగో అగ్రిమెంట్. మీరు వాళ్ళకి మర్చిపోయినట్టున్నాడు. అయ్యో భగవంతుడా, ఆస్తుల కోసం కన్నవాళ్ళని బ్రతుకుండగానే గొర్రె పెట్టాలని చూసే కొడుకున్న ఈ లోకంలో ఇంకా మమకారాలు, అనురాగాలు, ఆప్యాయతలు ఉన్నాయనుకోవడం మన
చచ్చిపోతామంటావా? ఎందుకు చావాలి? మనం ఎందుకు చావాలి? మనం ఎవరి దయాదక్షిణ మీద ఆధారపడే బతకటం లేదు. మన సంపాదన మనం తింటూ బ్రతుకుతున్నాం. మనం ఎందుకు చావాలి? చెప్పు చెప్పి మనం ఎందుకు చావాలి? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మనల్ని చంపాలనుకున్న వాళ్ళని మనమే చంపేద్దాం. అవును జానకి, చంపాలనుకున్న వాళ్ళని మనమే చంపేద్దాం. మనల్ని చంపుతాం. మనల్ని చంపడానికి పెంచిన ఈ నరేంద్రతోనే చంపేద్దాం. నేనా? నువ్వే చంపాలి. లేదా మమ్మల్ని చంపడానికి అడ్డిస్తానన్నాడు. చెప్పు. చంపిస్తానన్నాడు. 20 లక్షలు అంటే ఒక్కొక్కరికి 10 లక్షలు విలువ పెట్టాడన్నమాట. నువ్వు కనుక వాడిని చంపితే వాడిస్తానన్న 20 లక్షలకి డబ్బులేనా 40 లక్షలు ఇస్తాను. బోనస్గా మరో 10 లక్షలు, మొత్తం 50 లక్షలు నీకు ఇస్తాను. కడుపు తీపి అడ్డొస్తుందా దానికి? పుట్టిన బిడ్డ పొలిట్లోనే పోయాడు అనుకో. కన్న బిడ్డ మనల్ని చంపాలనుకుంటున్నాడు. జరిగి మన కన్న బిడ్డ వదిలేద్దావా? ఈ విషయంలో నువ్వేం మాట్లాడకూడదు. నరేంద్ర మమ్మల్ని ఎలా చంపమన్నాడు? అది ఆయుధాలిచ్చి చంపమ్మ. ఇప్పుడు నేను మాకు ఒంట్లో బాగాలేదని చెప్పి వాడిని రప్పిస్తాను. నువ్వు వాణ్ణి మా ఎదుటే, మా కళ్ళెదుటే చంపాలి. అదే వాడిచ్చిన బాధ్యతతోనే. చంపవా? చూడు, చంపకపోతే ఇదిగో ఈ అగ్రిమెంట్ పోలీసులకు ఇస్తే జీవితాంతం జైలుగా ఉంటాం. నీ భార్య ఆగలితో మాడి చస్తారు. లేదు విహారీ, మీ అమ్మకు ఒంట్లో బాగలేదు కాదు. నిన్ను చూడాలంటుంది. వెంటనే బయలుదేరు. హలో శాస్త్రి గారు, మనం అనుకున్న మన ఎంతవరకు వచ్చింది? నేను వచ్చి 2 రోజులు లేదు. ఇక్కడ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఏమైనా సరే మనం అనుకున్న పని వెంటనే జరిగిపోవాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను, మీరు రెడీగా ఉండండి. అదేరా అదేరా అసలు నాకేం అర్థం కాదు. అమ్మ నాతో సరిగా మాట్లాడలేదు. అమ్మకి బాగాలేదు, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే మన ప్లాన్ వర్కౌట్ లేదు.
నాకు ఏమో బుద్ధి కాలేదు. వాళ్ళు నన్ను కొడుకులాగా ఆదరిస్తున్నారు. ప్రదర్శించి మా అమ్మ నాన్న లోపరుచుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావా? ఈ విహారీ ఉండగా నీ కోరిక నెరవేరు. నాకంత దురాశ లేదు సార్. చాలా దగ్గర పడ్డవాళ్ళు నన్ను ఏం చేసినా చేయకపోయినా త్వరలోనే చనిపోతాడు. మనం చేసుకున్న అగ్రిమెంట్ మర్చిపోయావా, లేకపోతే గుర్తు చేయమంటావు? లేదండి, బాగా గుర్తుంది. నెల రోజుల్లో చెప్పమంటే చెప్పకుండా వేషాలు లెక్కిస్తాం. ఈ రోజు నుంచి మన ప్లాన్ మొదలు పెడితే ఇంకా నెల రోజులు పడుతుంది. ఇంత టైం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చూసి ఇచ్చే టైం ఏంటిగా ఒక మంచి ఇప్పుడు ఇచ్చే జ్యూస్లో నేను ఇచ్చిన పాయిజన్ మొత్తం కలిపి అంతా ఫినిష్ అయిపోయింది. అది ఇప్పుడే తగ్గాను. నేను కూడా ఎక్కడ వెళ్ళా మంచి అంత సడన్గా చనిపోతే పేరుస్తున్నదా? నాకెందుకో భయంగా ఉంది. ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నాను కదా. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందరికి అవ్వచ్చు. నాన్నగారు వస్తున్నట్టున్నారు. చూసి ఇచ్చే టైం అయింది. ఈవేళ పని జరిగిపోవాలి. అవును, ఈరోజే చూస్తాను. ముగ్గురికి చూసి తీసుకున్నాను. విహారికి తెచ్చి క్లాసులో మాత్రమే నాకేదో భయంగా ఉంటుంది. నువ్వు అనవసరంగా భయపడవద్దు. పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నీకేం భయం లేదు. వెళ్ళు. అమ్మకి బాగాలేదంటే అర్జెంటుగా బిజినెస్ పనులన్నీ వదిలేసి వచ్చేసి ఆ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్నాను. రేపటి దాకా ఎందుకు? ఈ రోజే నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నానుగా. నేను టికెట్ బుక్ చేశాను కదా, మళ్ళీ మీరు బుక్ చేసి చూస్తాకే చూసి ఇచ్చే టైం ఏంటి కదా. ఏ టైంకి ఏం ఇంతవరకు తెలియదు కదా. వెళ్ళి చూసుకోండి. వెళ్ళు అలా నేను అమ్మ తీసుకొస్తాను. అలాగే నేను మంచి అవకాశం వాళ్ళకి చూసుకో. బాధ్యత చూస్తాను. చూసావా చిన్నపిల్లల ఎలా నడుస్తుందో. అంతేగా, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని చేతులు పట్టుకుని నడిపిస్తారు తల్లిదండ్రులు. మీరు పెద్దవాడు అయ్యేసరికి మేము ముసలివాళ్ళం అయిపోతాం. అప్పుడు మీరు మమ్మల్ని చేతులు పట్టుకుని నడిపిస్తుంటారు. అంతే కదా సృష్టిలో విచిత్రం.
ఈ రోజుతో మా అమ్మ నాన్నల చాప్టర్ క్లోజ్. ఈ రోజు నుంచి ఈ కోట్ల ఆస్తి నా సొంతం అవుతుంది. ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. అమ్మా, నాన్న, నేను అడిగితే నా మాట కాదన్నా. అందుకే మిమ్మల్ని చంపాల్సి వచ్చింది. నా కొడక నువ్వు మమ్మల్ని చంపడం కాదురా, నేనే నిన్ను చంపడానికి విషం ఇచ్చి చూస్తా ఇచ్చాను. ఇప్పుడు మాకు బదులుగా నువ్వే చనిపోతున్నావు. ఎలా ఉంది నీ ఎత్తుకు నా పై ఎత్తు? మీరు ముగ్గురు క్షమిస్తారంటే నేను నిజం చెప్పాలి. మీకు ఇచ్చిన జ్యూస్ లో నేను విషం కలిపాను. మీరిచ్చిన పాయసం కాదు, నేను తెచ్చిన పాయసం కలిపాను. పాయసం కలిపాను. కన్న తల్లిదండ్రుల్ని చంపాలనుకున్న కన్న కొడుకునే చంపాలనుకున్న తల్లిదండ్రులు. ఇలాంటి నెత్తికేం లేని ఇక్కడే చూశారు. తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళని చంపమన్న గేమ్లో నేను ప్రత్యక్ష సాక్షి. అలాంటి మీ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు నన్ను చంపేస్తే, అదేవిధంగా కొడుకును తుదబట్టించే క్రీడలో మీరు చేయబోయే మూర్ఖత్వానికి, దారుణానికి నేను సాక్ష్యాన్ని. మీరు నన్ను చెప్పేస్తే నా భార్య బిడ్డలు ఏమైపోవాలి. అందుకే మీ ముగ్గురిని కలిపి చంపేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. ఆ పాయసం కలగాలి. 50 లక్షలు ఇంట్లోనే ఉన్నాయి. మీరు ఇచ్చిన చెక్కు నా దగ్గరే ఉంది. ఇంకా ఇంట్లో డబ్బు, నగలు ఇవన్నీ తీసుకుని పారిపోయి ఎక్కడైనా దూరంగా నా భార్య బిడ్డలతో హాయిగా బతుకుతాం. అందుకే మీకు ఇచ్చిన జ్యూస్ లో విషం కలిపాను, పాయసం కలిపాను. నువ్వు బాగానే ప్లాన్ చేశావు, కానీ ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయినట్టు. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేశారు విహారీ గారు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. మీరు చెప్పిన ఆ సీసీ కెమెరాల కంట్రోల్ పాయింట్ ని నా ఫోన్ లో రిమోట్ కంట్రోల్ గా మార్చుకున్నాను. ఇక్కడ ఏ సీసీ కెమెరా రికార్డు చేయదు, ఏ ఆడియో మెసేజ్లు రికార్డు కావు. మీ వయసు అయిపోయిన వాళ్ళు మాకు అన్ని బాధ్యతలు తీరిపోయాయి. వీడికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారుగా, వాళ్ళు అనాథలైపోతారుగా. కావాలంటే మమ్మల్ని చంపే, కానీ వీడి మాత్రం ఏం చేయదు. వీడిని బ్రతికించరా, నీకు దండం పెట్టాలి. పుట్టు భిక్ష పెట్టరా, పుట్టు భిక్ష కన్న తండ్రే కన్న కొడుకును చంపమన్నప్పుడు అప్పుడు నీ మమకారం ఏమైపోయిందమ్మా? ఏమైపోయింది? కావాలంటే నేను చూసుకో. నేను ఆ క్షణంలో మౌనంగా ఉండకుండా తప్పే, కానీ నా కళ్ళ ముందే నా కొడుకు చనిపోతుంటే నేను తట్టుకోలేక నా కడుపులో కళ్ళ పేరు విలువేలాడిపోతుంది. వాడిని బ్రతికించరా, వాడిని బ్రతికించు. మా అమ్మ నాన్న బతుక. ఇంకా ఆలోచిస్తున్నారేమిటా? నేను ముగ్గురు నిజానికి ఆ జ్యూస్లో నేను
పాయిజన్ ట్రబులేదు. కన్న కొడుకునే చంపాలనుకున్నాను. కన్న తల్లిదండ్రులే చంపాలనుకున్న కన్న బిడ్డ ఈ కేకులో వాళ్ళ కథ వాళ్ళకే చెప్పి వాళ్ళు చేస్తున్న లోపం ఏంటో వాళ్ళ చేతనే సరిదిద్దించాలనుకున్నాను. నాకు డబ్బు ముఖ్యమే. నా భార్య బిడ్డల కోసం నేను ఈ డబ్బు కావాలనుకున్నాను. అంతేకాని ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలు వాళ్ళ జీవితాలు పట్టంగా పెట్టి నా బిడ్డల కోసం డబ్బు సంపాదించాలని నేను అనుకోలేదు. అది నా బిడ్డలకి శాపమే కానీ నా తృప్తిని ఎలా ఇస్తుంది? అందుకే నేను పాయసం కలపలేక మీరు పెట్టే పరీక్షలు సమాధానం చెప్పలేక మీ అందరి మధ్యలో నలిగిపోయాను. మీకు మనిషి విలువ తెలియాలని ఇలా ప్రవర్తించాను. హరి, ఎప్పటికైనా ఒప్పుకుంటావా మనిషిలో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని? ఒప్పుకుంటాను. నరేంద్ర లాంటి వ్యక్తిలో ఇంకా మానవత్వం బ్రతికే ఉన్నది. మీరు చెప్పేది ఏంటి? నాకు అర్థం కావడం లేదు. అంతా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను. ఆనంద విహారి ఇక్కడ తీసుకొచ్చారు. నేను నా కొడుకు ఒక చిన్న బండి వేస్తున్నాను. మేము ఇద్దరం ఒంటరిగా ఉంటామంటే మాకు తోడు పని మనుషులు చాలు అన్నాను. అలా కాదు నాన్న, ఇప్పుడు పని వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. పైగా డబ్బుందని తెలిస్తే ఎన్ని అరాచకాలు చేయడానికైనా వెనుకాడు. మీరు కూడా నాతో పాటు ఆస్ట్రేలియా వచ్చేయండి అన్నారు. లేదు, మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని నేను అన్నాను. కాదు, అది తప్పని నిరూపిస్తాను అని నేనన్నాను. మీ తండ్రి కొడుకు ఇద్దరు కలిసి నాటకం ఆడి నా కొడుకును ఆల్మోస్ట్ చేశారు కదా. అంటే నేను మీకు సాధిద్దాం అనుకుంటే మీరే నాకు సాధించారు. అంతేకాదు, ఇందులో మరొక ప్రయోజనం కూడా ఉంది. ఇప్పటి వరకు పిల్లలు విదేశాల్లో ఉంటూ ఇక్కడ తల్లిదండ్రులను చూసుకోవడానికి లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా మనవాళ్ళు మనవరాలతో గడపాలని ఉంటుంది. అందుకే ఈ ఆనంద విహారం నిర్మించాను. వీళ్ళతో పాటు పిల్లలు వదిలేసిన అనాథంలో ఉన్న మరో 3 తల్లిదండ్రులు ఈ ఇంటికి రాకపోతున్నారు. ఈ ఆనంద విహారానికి నువ్వే ట్రస్టీ. దీనికోసం 10 కోట్లు ఫిక్స్ చేశారు. నెలకి 6 లక్షలు వడ్డీ వస్తుంది.